హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రూప. వెల్కమ్ టు అర్జున్ చైత్ర వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే చెర్రీ బ్లాజమ్స్ గురించి. ఈ వీడియో నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుంది. అక్కడ మేము పిల్లలతో ఫోటోలు వీడియోలు తీసుకొని చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. అది ఎసెక్స్ కౌంటీలోని చెర్రీ బ్లాజమ్స్ వెల్కమ్ సెంటర్లో ఉంది. మేము ఉండేది న్యూజెర్సీలో. ఇది న్యూయార్క్కి అండ్ న్యూజెర్సీకి మధ్యలో ఉంటుంది. చెర్రీ బ్లాజమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్ప్రింగ్ సీజన్, అంటే ఏప్రిల్లో చెట్లు పింక్ అండ్ వైట్ కలర్లోకి చేంజ్ అయ్యి చూడడానికి చాలా బాగుంటాయి. ఈ చెట్లు న్యూజెర్సీ అండ్ న్యూయార్క్ ప్లేస్లో ఎక్కడైనా ఉంటాయి, కానీ ఎసెక్స్ కౌంటీ బ్రాంచ్ బ్రూక్ పార్క్లో మాత్రం చెర్రీ బ్లాజమ్స్ చాలా బాగుంటాయి. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూడండి. మాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు అండ్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు న్యూజెర్సీలో కానీ న్యూయార్క్కి దగ్గరలో కానీ ఉంటే ఈ బ్రాంచ్ బ్రూక్ పార్క్కి వెళ్ళి తప్పకుండా చూడండి. ఏప్రిల్లో ఈ చెర్రీ బ్లాజమ్ ఫెస్టివల్ ఉంటుంది. వెరీ స్పెషల్, చాలా బాగుంటుంది. పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇదైతే పర్ఫెక్ట్ ప్లేస్. ఈ ట్రిప్ అయితే మాకు చాలా మెమొరబుల్గా ఉంది. మేము ఈ ట్రిప్కి అనుకోకుండా వెళ్ళినాం, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. నేను చెర్రీ బ్లాజమ్స్ వీడియో గురించి యూట్యూబ్లో వెతికినా కానీ నాకు ఇన్ఫర్మేటివ్గా ఒక్క వీడియో కూడా కనిపించలేదు. సో నేను కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నా. నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది కదా అని. ఇక్కడ 1927లో కరోలిన్ బాంబర్గన్ ఫుల్డ్ అనే ఆవిడ ఈ పార్క్లో చెట్లను నాటేందుకు డొనేషన్స్ ఇచ్చిందంట. 2006లో ఈ చెట్లను ఇంకొన్ని పెంచడానికి ఇంకొంతమంది ముందుకొచ్చి డొనేషన్స్ ఇస్తే ఇంకా కొన్ని చెట్లను పెట్టారంట. ఇప్పుడు ప్రజెంట్ ఈ పార్క్లో 5000కి పైగా చెర్రీ బ్లాజమ్ చెట్లు ఉన్నాయి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, 5000 చెర్రీ బ్లాజమ్స్ ఒకే దగ్గర ఉంటే ఎంత బాగుంటాయో. ఈ చెర్రీ బ్లాజమ్ వెల్కమ్ సెంటర్ లోపల చాలా ఫోటోలు, హిస్టరీ గురించి బోర్డులు ఉన్నాయి. 1952, 1976, 1980 లాంటి ఇయర్స్లో చెర్రీ బ్లాజమ్స్ ఎలా గ్రో అయ్యాయో, పీపుల్ వాటిని ఎలా ఎంజాయ్ చేశారో చూపించారు. చెర్రీ బ్లాజమ్ సెంటర్ బయట ఇట్లా ఫోటోలు వీడియోలు దిగడానికి ఒక సీనరీ టైప్ పెట్టారు. ఈ పార్క్ అయితే క్లోజింగ్ ఓపెనింగ్ టైమింగ్స్ అంటే ఏం లేవు, కాకపోతే వెల్కమ్ సెంటర్కి మాత్రం టైమింగ్స్ ఉన్నాయి, చూసుకొని వెళ్ళండి. అసలు మేము ఫోటోలు వీడియోలు దిగుతున్నప్పుడు అయితే మా డ్రెస్సెస్ గురించి ఎందరు ఎంక్వైరీ చేశారో. ఫారెనర్స్ అయితే చాలా బాగున్నాయని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నారు కొందరు. ఈ విషయం ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, వేరే కంట్రీ వాళ్ళు మన డ్రెస్సెస్ని మన కల్చర్ని రెస్పెక్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అందుకే చెప్పాలనిపించింది. అదొక ఫెస్టివల్ లాగా చేశారు కాబట్టి కాప్స్ అయితే అందరూ వెళ్ళిపోయేంత వరకు అక్కడే ఉన్నారు. మన ఇండియన్స్ టెంపుల్స్ లాంటి వాటికి ట్రెడిషనల్ వేర్ వేసుకొని వెళ్తారు కాబట్టి ఎక్కువ బయట కనిపించారు. సో మమ్మల్ని అక్కడ అలా చూసేసరికి అందరూ చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మన ఇండియాలో ఇలాంటి ప్లేసెస్ ఉంటే అందరు ట్రెడిషనల్ వేలోనే వెళ్ళి మంచి మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు కదా. ఈ చెర్రీ బ్లాజమ్ ఫెస్టివల్కి అయితే చాలా అంటే చాలా తక్కువ మంది ట్రెడిషనల్ వేర్లో వచ్చారు. ఇది చెర్రీ బ్లాజమ్స్ వెల్కమ్ సెంటర్ బయట నుంచి. ఇందాక మీకు చూపించింది లోపల. ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగుంది. అక్కడ చెర్రీ బ్లాజమ్ సెంటర్ లోపల కూడా ఒక చెట్టు ఉంది, అది చాలా బాగుంది అసలు కలర్ఫుల్గా. ఆ చెట్టు దగ్గర వీడియో తీసి మన ఛానల్లో షార్ట్ పెట్టాను, వెళ్ళి చూడండి.
ఆ చెట్టు దగ్గర కొన్ని ఫోటోలు దిగి ఆ ఫోటో ఫ్రేమ్స్ వీడియో తీసుకొని బయటకు వచ్చేసినాము. కానీ అసలు లోపల ఫోటోలు తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి ఐరన్తో చేసిన రోబోటిక్స్ ఉన్నాయంట. మేము మిస్ అయిపోయినాము. వీడియోస్ తీసుకోవడానికి, ఫోటోషూట్లు చేయడానికి చాలామంది మోడల్స్ వచ్చారు. మేము కూడా పార్క్ అంతా తిరిగి కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకొని పార్క్లో కొంచెం సేపు కూర్చొని తర్వాత పిల్లల్ని కొంచెంసేపు ప్లే ఏరియాలో ఆడిపించి తర్వాత ఇంటికి బయలుదేరిపోయినాం. మేము వెళ్ళడమే లంచ్ తర్వాత వెళ్ళినాము. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినాం, కానీ మేము వాళ్ళు మీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో ఒక్క ఫోటో కానీ వీడియో కానీ తీసుకోలేదు. ఆ ఛాన్సే రాలేదు. ఎండ్ వరకు మేము కలవని లేదు అసలు. తర్వాత ఇంటికి బయలుదేరిపోయినాము. మధ్యలో ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, చూద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. అప్పటికే లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది, చలి స్టార్ట్ అయిపోయింది. ఇంకెందుకులే పిల్లలతో రిస్క్ అని ఇంటికి వచ్చేసినాము. కానీ పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ అయితే. ఇండియాలో మన వాళ్ళు ఏప్రిల్లో ఎండలు అంటుంటే మేము ఇంకా ఏప్రిల్లో కూడా చలి అంటున్నాం. ఈ వీడియో మన ఇండియాలో ఉండే మన వాళ్ళు కూడా చూసి డిఫరెంట్ కల్చర్స్ గురించి, నేచర్ గురించి తెలుసుకుంటారు. నేను ఇండియాలో ఉన్నప్పుడైతే యూఎస్లో నేచర్ ఇంత డిఫరెంట్గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు సీజన్కి చేంజ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.